దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మిరాకిల్ ఫెస్టివల్స్కి ఆహ్వానించినటువంటి దైవజనులు ప్రసాద్ గారికి, అలాగే అమ్మగారికి, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క సాయంకాలం, పగలెంతో వేడిమి, మరి చక్కని వాతావరణం దేవుడు మనకిచ్చాడు. దేవుని సన్నిధిలో గడపటానికి, కొద్దిసేపు దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు ఈ చక్కని అవకాశం ఇచ్చాడు. సంతోషంగా ఉన్నవాళ్ళు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫెస్టివల్స్లో ఆనందంగా ఉండాలి, అవునండి. ఫెస్టివల్స్ అంటే పండగలు, నిజంగా అద్భుతమైనటువంటి పండగలు. యేసయ్య మనతో ఉంటే, లేకపోతే యేసయ్యతో ఉన్న ప్రతి క్షణం కూడా మనకు పండగే. యేసయ్య మనతో ఉంటే పండగ. యేసయ్యతో మరి ఈరోజు మనం గడుపుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో. దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ మిరాకిల్స్ ఫెస్టివల్స్లో దేవుని సేవకులు ఇంతవరకు చెప్పినట్లుగా అందరి జీవితాల్లో ఏం జరగాలంటే అద్భుతాలు జరగాలి. నేను కూడా కోరుకుంటున్నాను మనందరి జీవితాల్లో ఏం జరగాలి. మిరాకిల్స్ అంటే ఏంటండి? అద్భుతాలు జరగాలి. జరగాల వద్దా? జరగాలి. హల్లెలూయా. ఎప్పుడో జరిగినాయండి, ఇప్పుడు జరుగుతాయి అంటారా అని అనుకుంటారు చాలామంది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన యొక్క సామర్థ్యంలో మార్పు లేదు. మారని దేవుడు మనం కలిగి ఉన్నాం. మారని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రాత్రి విశ్వాసంతో ఇక్కడ ఉండండి. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో, ఆశతో మీరు ఇక్కడ ఉండండి. దేవుడు మీ జీవితాల్లో తప్పకుండా తన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. చాలండి. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడాలి. మనలను అందరినీ దేవుడు దర్శించాలి. మనందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని ప్రార్థన చేద్దాం. మనసారా దేవుణ్ణి అడగండి, ప్రభువా నా జీవితంలో మీరు అద్భుతం చేయండి, నన్ను దీవించండి, నా జీవితంలో గొప్ప విడుదల నేను చూడాలి, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి. ఈ మిరాకిల్ ఫెస్టివల్స్లో ప్రభువా ఆ పేరుకు తగినట్లుగా మా జీవితాల్లో కార్యాలు జరగాలి. ప్రభువా నీ దాసులెంతో ప్రయాసతో, భారంతో ఈ యొక్క ప్రభువా ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ప్రతి భారం నువ్వు ఎరుగుదువు, ప్రతి గుండె యొక్క ఆశను నువ్వు ఎరుగుదువు. ప్రభువా ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాత్రమే మాట్లాడండి. నిన్ను గురించి చెప్పడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. మీరు మాత్రమే మహిమ పొందాలి. శక్తివంతుడు అయినటువంటి దేవుడవు ప్రభువా, అద్భుతాలు కనపరిచేటువంటి దేవుడవు, ఆశ్చర్యకార్యాలు మీరు మాత్రమే చేస్తారని, అవును నీ వాక్యంలో ఉంది. నిజమే, మీరు మాత్రమే, మీరుగాక ఇంకెవరు చేయలేరు. అలాంటి కార్యాలు మేము అనుభవించడానికి
అవి మా జీవితాల్లో అనుభవంలోనికి రావటానికి సహాయం చేసి నిలవబడినందు మీరు వాడుకోండి. మీ నామమే మహిమపరచబడాలని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. చదవబడినటువంటి ఆ మాటల్లో నేను మీ కొరకు అద్భుతాలు చేస్తాను. దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు చేసినట్టుగా, ఎప్పుడు ఇశ్రాయేలీయుల కాలంలో చేసినట్లుగా మీ జీవితాల్లో కూడా నేను అద్భుతాలు చేస్తాను. ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయవడని ఎంతమందికి నమ్మకం ఉంది? చేయి పైకెత్తండి. హల్లెలూయా. మీ నమ్మకాన్ని బట్టి మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మీ నమ్మిక చొప్పునే అద్భుతాలు జరుగుతాయండి. మనం నమ్మికతో రావాలి. అసలు ఇంటి దగ్గరే ప్రభువా ప్రార్థనకు వెళ్తున్నా, నేను నాతో మాట్లాడయ్యా, నా జీవితంలో అద్భుతం చెయ్యయ్యా, నన్ను స్వస్థపరచు తండ్రి అనుకుంటూ రావాలి. హల్లెలూయా. ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. ఆయన ఎవరిని వట్టి చేతులతో పంపించేటువంటి దేవుడు కాదండి. ఆయన తప్పక దీవించి పంపిస్తాడు. హల్లెలూయా. దైవజనులు అదే ఉద్దేశంతో ఈ యొక్క ప్రార్థనలు ఏర్పాటు చేశారు, ఈ పండుగలు ఏర్పాటు చేశారు. మనందరం దీవించబడాలి, మనందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడని బైబిల్లో నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. చదివి వినిపించండి. యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతాలు చేయువాడవు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వారండి చెప్పాలి? అద్భుతాలు చేయువాడు. ఆ మాట కూడా చెప్పలేకపోతున్నాం కదండి. కొంతమంది అదోలాగా వస్తూ ఉన్నారు. మన దేవుడు ఎలాంటి వాడు? అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. నువ్వు చెప్పగలిగితే, నమ్మి పలకగలిగితే దేవుని కార్యాలు చూస్తావు ఈ రాత్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి యేసు ప్రభు వారు కానా అనేటువంటి వివాహానికి పిలువబడ్డారు. కానా అనేటువంటి వివాహానికి పిలువబడ్డారండి. ఆయన పిలిచారట. ఎందుకు పిలిచారు? ఆయన అద్భుతాలు చేస్తాడని అప్పటికి వారికి తెలియదు. ఎందుకో తెలుసా? అక్కడ ఆయన అద్భుతం చేసింది ఫస్ట్, మొట్టమొదటి సూచక క్రియ అని బైబిల్లో ఉంటుంది. వారికి తెలియదు ఆయన అద్భుతాలు చేస్తాడని. ఈరోజు మనకు తెలుసు అద్భుతాలు చేసే దేవుడని. నాకు తెలుసు చాలామంది హైందవ సహోదరులను దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వింటూ ఉంటాను కొన్నిసార్లు, మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటారు. వాళ్ళు మందిరానికి రారు, వారు ప్రార్థన చేయరు, వారికి దేవుడు అంటే అంతగా తెలియదు మనకులాగా. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మా గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా చేయటానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి యేసయ్యను ఆ వివాహానికి పిలిచారండి. తెలియకనే పిలిచారు. యేసయ్య అద్భుతాలు చేస్తాడని తెలియదు వాళ్ళకి. బహుశా యేసయ్య తెలిసిన వ్యక్తిగా, పరిచయం ఉన్న వ్యక్తిగా ఆ వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహంలో యేసయ్య ఉన్నారు. పెళ్ళికి కూడా యేసయ్య వెళ్తాడా? మనం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన అన్ని చోట్ల ఉంటాడండి. నీ జీవితంలో నువ్వు ఏ స్థలానికి నువ్వు ఆహ్వానించినా దేవుడు వస్తాడు. ఆ వివాహంలో యేసయ్య ఉన్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ వివాహంలో ఏం జరిగింది అంటే ద్రాక్షారసం అయిపోయిందండి. ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోయింది. అంటే ఒక లోటు అక్కడ ఉంది. ఒక లోటు ఉన్నప్పుడు ఆయన తల్లి కూడా అక్కడ ఉన్నారట, మరియా. ఆయన తల్లి కూడా అక్కడ ఉంటే ఆమె వచ్చి యేసయ్య దగ్గరకు, యేసయ్య వాళ్ళకి ఏం లేదు, ద్రాక్షారసం లేదు,
నిజంగా ఆమె అంత మంచి భారం కలిగినటువంటి భక్తురాలు. వాళ్ళకి లేకపోతే ఈమెకెందుకో ఉండాలి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మన స్వార్థమే, మనం భోగోవాలి, మనమే చక్కగా ఉండాలి, మనమే అన్నీ కలిగి ఉండాలి. అలా కాదండి. ఇతరుల బాధలు కూడా మనం అర్థం చేసుకోగలగాలి. ఇతరుల యొక్క కొరతలు కూడా మనం అర్థం చేసుకోగలగాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, ఒకవేళ నీ జీవితంలో అన్నీ బాగుండొచ్చు, నీ పక్క వాళ్ళ జీవితంలో కొరతలు ఉన్నాయేమో, ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఆమె అంటుంది, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం లేదు, వారి కొరతలో ఉన్నారు అని అన్నప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. దేవునికి ఒక సమయం ఉంటుంది, అదే ఈ సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేయటానికే పిలిచాడండి. ఆయనకు ఒక తగిన కాలంలో ఆయన మనల్ని చూస్తాడు. అదే ఈరోజు, అదే ఈ 2 రోజులు మన యొక్క జీవితాల్లో అద్భుతాలు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు ప్రభు అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూసి, జాగ్రత్తగా వినండి, అక్కడ 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయట అండి. 6 రాతి బాణలు అంటే కుండలు, వాటర్ వేసుకునేటువంటి కుండలు. ఆ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అందులో నీళ్లు పోస్తారు. ఆ నీళ్లతో వాళ్ళ యొక్క పాదాలు శుద్ధీకరణ చేస్తారు. అలాంటి బాణలు అక్కడ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రభు ఆ పరిచారకులను చూసి అంటాడు కదా, మీరేం చేస్తారంటే వాటిని నీళ్లతో నింపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లోకి యేసయ్యను ఆహ్వానించాలి. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదటిగా మన జీవితాల్లోనికి చెప్పండి, యేసయ్యను ఆహ్వానించాలి. ఆ పెళ్లిలోకి యేసయ్యను ఆహ్వానించారు. అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది, యేసయ్య ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలవబడ్డారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా పిలిచావా? నా జీవితంలోనికి రా తండ్రి, నా హృదయంలోనికి రా ప్రభువా, నా ఇంటిలోనికి రా తండ్రి. ఎప్పుడైనా పిలిచారా మీరు? పిలిస్తే ఆయన వస్తాడు నీ జీవితంలోనికి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆహ్వానించాలి. ప్రభువా రండి నా హృదయంలోనికి. చాలామంది హృదయాల్లో యేసయ్య లేడు. యేసయ్య లేకపోతే ఏం జరుగుద్దో తెలుసా? సాతానుడు నీ జీవితాల్లో వాడు పని చేస్తూ ఉంటాడు. దేవునితో గడపడం నీకు ఇష్టం ఉండదు. యేసయ్య లేని బ్రతుకులు ఎట్లా ఉంటాయి? మందిరానికి వెళ్ళటం ఇష్టం ఉండదు, వాక్యం వినటం ఇష్టం ఉండదు, దేవునితో సహవాసం చేయటం ఇష్టం ఉండదు. యేసయ్యను ఆహ్వానించండి. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ కానా వివాహానికి యేసయ్య వచ్చారు, ఆహ్వానించబడ్డారు. అక్కడ జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను, మీరు అర్థం చేసుకోండి. 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ప్రభు అంటాడు కదా, వాటిని నీళ్లతో నింపండి. ఆ సేవకులు, అక్కడ పనిచేసేటువంటి ఆ సేవకులు ఎంత మంచి సేవకులు అంటే, అంతవరకు పని చేశారు, కష్టపడ్డారు. వివాహం అంటే బోళ్ళంత పని. ఇప్పుడులాగా అన్నీ రెడీమేడ్గా అప్పటికప్పుడు అట్లాగా క్యాటరింగ్ భోజనాలని, లేకపోతే చాలా ఈజీగా జరుగుతున్నాయి. డబ్బులుంటే చాలు, పెద్ద కష్టపడవలసిన పని ఉండదు. కానీ ఆ రోజుల్లో పెళ్ళంటే నెల రోజుల నుంచి, ఎన్నో రోజుల నుంచి పనులు, ఎంతో కష్టము, శ్రమతో కూడినటువంటి ఆ పరిస్థితులు. అయినా సేవకులు యేసయ్య చెప్పగానే ఏం చేశారంటే, అంచుల మట్టుకు ఆ బాణాలను ఏం చేశారండి? నీళ్లతో నింపారు. హల్లెలూయా. నీళ్లతో నింపగా ఏం జరిగింది తెలుసా? అద్భుతం జరిగింది. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారినాయి. మన జీవితాల్లో కూడా నీళ్లతో, మనం ఆ కుండలు అని అంటే మన జీవితాలే, మన బ్రతుకులే ఆ కుండలు, ఖాళీ కుండలు. ఈరోజు ఖాళీగా వచ్చారేమో మీరు. నీళ్లతో నింపాలి. నీరు అనగా దేవుని వాక్యమేనండి. దేవుని వాక్యం అనేటువంటి నీరు నీ గుండెల్లో నిండుగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించు, నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. రెండవదిగా నీ జీవితంలో వాక్యము చేత మీరేం చేయాలి? నింపబడాలి. ఎంతవరకు? చాలామంది సగం సగమే ఉంటాయి.
నీళ్ళు ఉంటాయి, వాక్యం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? కొంచెమే ఉంటాయి, సగం సగమే. ఆ సగం సగం ఉండేటువంటి ఆ కుండ ఎలా ఉంటుందండి? తొణికిసలాడు, తెలుసు మీకు, తొణికిసలాడుతుంది. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇక ఊగిసలాటలా ఉంటుంది మన బ్రతుకు. అటొక్కాలు ఇటొక్కాలు, రెండు నావల మీద అడుగేసినట్లుగా మన జీవితాలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు, లోపల ఒక అడుగు, బయట ఒక అడుగు. నిండుగా నింపబడదాం ఈ రాత్రి. దేవుని వాక్యం శక్తివంతమైనది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాలు అద్భుతం చేస్తుంది. దేవుని మాట శక్తివంతమైనది. హల్లెలూయా. నీవు నింపబడగలిగితే, దేవుని వాక్యాన్ని గుండెల నిండా నువ్వు నింపుకోగలిగితే, సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే నీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని వాక్యం శక్తివంతమైనది. ఈ బైబిల్ గ్రంథం ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథం అండి. పరలోకానికి వెళ్ళేటువంటి దారి చూపిస్తుంది. ఇది స్వర్గానికి వెళ్ళేటువంటి దారి చూపించేటువంటి గ్రంథం. బైబిలు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. బైబిలు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. దాపున చేరిన వారిని అందరి బైబిలు గ్రంథం ద్వారబంధం. ఈ బైబిల్ గ్రంథం అనేటువంటిది పరలోకానికి చేరేటువంటి దారి చూపించేటువంటి ఒక ద్వారబంధం లాంటిది. బైబిలు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. దాపున చేరిన శాపములన్నిటి కూపములో పడవేయు గ్రంథం. బైబిలు గ్రంథం ద్వారబంధం. మన పాదములకు దీపముగా, మన త్రోవలకు వెలుగుగా. మన పాదములకు దీపముగా, మన త్రోవలకు వెలుగుగా. కొన్నవారు దాని విన్నవారు, చదివినవారు ధన్యులేగా. బైబిలు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. బైబిలు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. దాపున చేరిన శాపములన్నిటి కూపములో పడవేయు గ్రంథం. బైబిలు గ్రంథం ద్వారబంధం. మన రక్షకుడగు మన ప్రభు యేసుని మానక చూపెడి గ్రంథమిది. మన రక్షకుడగు మన ప్రభు యేసుని మానక చూపెడి గ్రంథమిది. మానక చదివేడు మానవులందరూ మనసులో నెమ్మది పొందెదరు. బైబిలు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం కదండి. ఈ దేవుని వాక్యాన్ని మన గుండెల నుండి ఏం చేయాలండి? నింపుకుంటే అద్భుతాలు జరుగుతాయి. దాన్ని విన్నవారు ధన్యులు, చదివిన వారు ధన్యులు, దాన్ని అనుసరించేటువంటి వారు ధన్యులు కదా. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? వాక్యం అనేటువంటి నీరు మీలోనికి వెళ్ళనివ్వండి. దేవుని వాక్యం అద్భుతాలు చేయగలదు. నీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి మనసు అస్సలు బాగాలేదటండి. మనసు అస్సలు బాగాలేదు, ఎన్నో అప్పులు, సమస్యలు, ఇబ్బందులు. చచ్చిపోదాం అనుకున్నాడట. చచ్చిపోదాం అనుకుని ఇంటి దగ్గర చనిపోతే బాగోదు, చావనివ్వరు కదా. అప్పుడు ఏం చేశాడంటే
ఒక లాడ్జ్ బుక్ చేసుకున్నాడు. ఒక లాడ్జ్ బుక్ చేసుకొని పలానా టైం పెట్టుకున్నాడు. అర్ధరాత్రి 12ంటికి ఒక విషయం తీసుకొని, ఒక పాయిజన్ తీసుకొని చనిపోదామనేటువంటి ఆలోచనతో అతడు ప్లాన్లో ఉన్నాడు. జీవితంలో విసిగిపోయాడు, వేసారిపోయాడు. ఇక జీవితం వేస్ట్ అనుకున్నాడు, బ్రతికిన సుఖం లేదనుకున్నాడు. ఆ సమయంలో ఇక చివరి గంటకు వచ్చాడు. 11 గంటల నుండి 12 లాస్ట్ గంట. ఆ చివరి గంటలో ఏదో ఒక మంచి పని చేయాలి. ఏం చేస్తాడు? అక్కడ ఎవరూ లేరు చేయటానికి. సరే అంటూ ఆ యొక్క లాడ్జ్ రూమ్లో ఉన్నటువంటి ఒక సొరుగు ఓపెన్ చేస్తాడు. ఆ సొరుగులో ఒక పుస్తకం దొరుకుద్ది. ఆ పుస్తకం తీసి చదువుతాడు. జీవితంలో వేసారిపోయినటువంటి వ్యక్తి, విసిగిపోయినటువంటి వ్యక్తి ఆ పుస్తకం తీసి చదువుతాడు. ఇంతకీ ఆ పుస్తకం ఏంటో కాదు, బైబిల్ గ్రంథమే. యోహాను సువార్త చదువుతాడండి. అతను ఓపెన్ చేయగా యోహాను సువార్త అతని కంటికి కనబడుతుంది. ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా ఒక పేజ్ చదువుతాడు. దేవుడు అతనితోనే మాట్లాడతాడు. ఆ పేజ్ మరలా చదవాలనిపిస్తుంది. మరలా చదువుతాడు. చదువుతున్న కొద్దీ ఎంతో ఊరట కలుగుతుంది తనకి. చదువుతున్న కొద్దీ ఏదో నెమ్మది. చదువుతున్న కొద్దీ తన మనస్సు తేలియాడుతూ ఉంది. దేవుడు అక్కడ అద్భుతం చేస్తూ ఉన్నాడు. తన గుండెల్లోనికి దేవుని వాక్యం వెళ్ళింది. నిండుగా నింపుకున్నాడు. ఆ యోహాను సువార్త మొత్తం చదివాడు. అట్లాగే వదలాలని అనిపించలేదు అతనికి. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుని యొక్క సిలువ మరణం అతన్ని గుండెలను తాకింది. అతడు అనుకుంటాడు, నేను చావను, నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను. యేసయ్య సిలువ శక్తి నన్ను తాకింది ఈరోజు. యేసు సజీవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆ శక్తివంతమైనటువంటి ఆ వాక్యం ఈరోజు నన్ను తాకింది. నేను యేసు కొరకు బ్రతుకుతాను, నా జీవితాన్ని యేసుకు సమర్పిస్తాను. ఈ పుస్తకమే నన్ను ఇంత ప్రభావితం చేస్తే ఈ పుస్తకానికి సంబంధించినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉంటాడు. ఇక నుండి నేను ఆయన కొరకు బ్రతుకుతానని చెప్పి ఆ సిలువ మరణం ఆయన ఎంతో ప్రభావితం చేసిందట. గుండెలను తాకింది. అతడు అనుకుంటాడు, నేను ఒక సినిమా తీస్తా ఆ సిలువ మరణాన్ని అనుకుని ఆ రోజే డిసైడ్ అవుతాడు. ఆ రోజు నుంచి తన జీవితాన్ని దేవునికి సమర్పించి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి సినిమా చాలామందికి తెలుసు. అతని పేరు మెల్ గిబ్సన్ అనేటువంటి ఆయన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని వాక్యం అంత శక్తి కలిగింది. ఊరికే తెస్తాం బైబిల్, దీని విలువ తెలియదు మనకి, చాలామందికి తెలియదు. చదవండి ప్రతిదినం, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు అండి. వాక్యం ఎంత శక్తివంతమైనదో. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేయటానికి ఇక్కడ ఉన్నాడు. నీ హృదయంలోనికి దేవుని వాక్యం అంచుల మట్టుకు నింపేశారండి ఆ బాణల్లో. దేవుడు ఇంకేం ప్రార్థన చేయలేదు. అక్కడికి వెళ్ళి స్తుతించను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెప్పను లేదు, నింపారంతే. దేవుడు అంటాడు, ముంచుకుని వెళ్ళండి. నింపబడుట చాలా ప్రాముఖ్యం. ఈరోజు సగం నిండిన నీవు పూర్తిగా నింపబడు. అసలు ఖాళీగా ఉన్నటువంటి నీవు పూర్తిగా దేవుని వాక్యానికి చోటివు. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. బైబిల్లో మరొక మాట ఉంటుంది, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే మన జీవితాలు పరిశుద్ధపరచబడాలి. మనము పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడండి? అద్భుతాలు చేస్తాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రజలతో అంటాడు కదా, రేపు దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకసారి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయును గనుక మిమ్మును మీరు ఏం చేయాలి? అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఏం చేయాలి? మరి పండగకు వచ్చేసాం కదండి. పండగకి వచ్చినప్పుడు పండగలకు ఏం చేస్తారు? ఇందాక సేవకులు చెప్పినట్టుగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు.
పండగప్పుడు ఏం చేస్తారండి? ఇల్లు శుభ్రం చేసుకుంటారు. అంత నీట్గా ఉండాలి. మన హృదయం కూడా ఒక ఇల్లు అండి. మనమే ఆయన ఇల్లు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. మన ఇల్లు శుభ్రం అయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చాలామంది అద్భుతాలు జరగాలి నా జీవితంలో అనుకుంటారు, కానీ జీవితాలు మార్చుకోరు. మనసు మారదు. ఇక ఎప్పటిలాగానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ ఉందా మీకు అద్భుతాలు జరగాలని? ఏ అద్భుతం జరగాలో అది నీకు తెలుసు. గట్టి నమ్మకంతో ఇక్కడ కూర్చో. మరొక విషయం ఏంటంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి మలినం కడిగేమని చెప్పు యేసయ్యకు. పరిశుద్ధపరచుకోవటం ఎలాగ పరిశుద్ధత జరుగుద్ది తెలుసా అండి మీకు? మన ఇంటిని ఎలా శుభ్రం చేస్తాం చెప్పండి? ఒక చీపురో ఒక చాట పట్టుకొని ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం. మన ఇల్లు, మన హృదయం అనే ఇల్లు, దేవుని ఆలయం అనేటువంటి ఇల్లు ఎలా శుభ్రం చేయాలి? దేవుడు శుభ్రపరుస్తాడు. హల్లెలూయా. జపాలు చేసినా తపాలు చేసినా శుభ్రం కాదండి. నోములు నోచినా శుభ్రం కాదు. లేకపోతే మునిగినా శుభ్రం కాదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుందండి? మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. జపములు చేసిన గాని తపములు చేసిన గాని, జపములు చేసిన గాని తపములు చేసిన గాని, నదులలోన మునిగిన గాని, మునిగి మరి తేలిన గాని, పోనే పోదు పాపం, రానే రాదు పుణ్యం. పోనే పోదు పాపం, పోనే పోదు పాపం, పోనే పోదు పాపం, రానే రాదు పుణ్యం. తపములు చేసిన గాని జపములు చేసిన గాని, నదులలో మునిగిన గాని, నదులలో మునిగిన గాని, మునిగి మరి తేలిన గాని, పోనే పోదు పాపం, రానే రాదు పుణ్యం. పోనే పోదు పాపం, రానే రాదు పుణ్యం. తపములు చేసిన గాని జపములు చేసిన గాని. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ప్రతి ఒక్కరు పాపే, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యేసు దగ్గరకు రావటానికి కారణం ఏంటి తెలుసా? యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి విడిపించగలిగినటువంటి వాడు ఆయనే. ఆయన ద్వారా తప్ప పాప విమోచన జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తప్ప ఎవరిని పరిశుద్ధులుగా చేయలేరు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఏ పాపము లేనటువంటి యేసు ప్రభు నీ జీవితాల్లో కూడా పరిశుద్ధతను నీకు ఆపాదించగలడు. ఆయన నీతిని నీకు ఆపాదించగలడు. నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడి యేసు లాంటి జీవితాన్ని జీవించడానికి ఆయనే సహాయం చేస్తాడు. ఇది నా వల్ల అవ్వదు అని నువ్వు అనుకోవచ్చు. చాలామంది ఎట్లాగా నేను ఈ వ్యసనము నుండి విడుదల పొందలేకపోతున్నా, ఈ యొక్క పాపము నుండి నేను విడుదల చాలామంది బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈరోజు పాపం అనేటువంటి దాస్యత్వం అనేటువంటి కాడి కింద ఉన్నారు. వారు మెడ ఎత్తాలనుకుంటున్నారు, ఎత్తలేకపోతున్నారు. వారు మంచిగా బ్రతకాలనుకుంటున్నారు, వారి వల్ల అవ్వట్లేదు. అవునండి, యేసు నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు. నువ్వు ఆయనకి చేయి అందివ్వగలవా? ఒక ఊరిలో, ఎరుకు అనేటువంటి ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతన్ని అందరూ పాపి అనేటువంటి వారు.
లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పొట్టిగా ఉంటాడట. అతని గురించి రాయబడింది. అయితే అతనికి ఒకే ఒక కోరిక ఏంటంటే యేసయ్యను చూడాలి, యేసును చూడాలనుకున్నాడట. చూడగోరెను అని ఒక మాట రాయబడింది. అంటే అతనికి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? యేసును చూడాలి, యేసును చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అలాగ వచ్చిన వాళ్ళు ఉండవచ్చు ఇక్కడ. ఆ కోరిక చాలు నీ జీవితంలో అద్భుతాలు జరగటానికి. ఇక్కడ జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళారు. జక్కయ్య పిలవలేదు. జక్కయ్య చేసింది ఏంటి తెలుసా? ఆయన చూడాలనుకున్నాడు. ఆయన చూడాలనుకుంటే అక్కడికి ఒక సమస్య, ఆయనకు ఒక సమస్య ఉంది. చూడలేకపోతున్నాడు పాపం, పొట్టివాడు. ఇంకొక పొట్టి అయితే ఏం జరుగుద్దంటే యేసయ్య చుట్టూ అనేక మంది జన సమూహాలు ఉన్నారు. గుమిగూడి ఉన్నప్పుడు పొట్టోళ్ళకి కనపడదు కదా, అదే అతని సమస్య. అతడు పొట్టివాడైనందున ఇబ్బంది పడుతున్నాడు. జన సమూహములు అతనికి అడ్డంగా ఉన్నారు. ఈరోజు యేసు దగ్గరకు రావడానికి నీకు అడ్డుగా చాలామంది ఉండొచ్చు. చాలామంది జీవితాల్లో యేసును చూడటానికి, యేసును వెంబడించడానికి, యేసును యథార్థంగా ఆత్మతో ఆరాధించడానికి చాలామంది అడ్డుబండలుగా ఉంటారు. వాటిని అధిగమించగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. జక్కయ్య అదే చేశాడు. ఏం చేశాడు తెలుసా? కనబడట్లేదులే, ఇక నాకెందుకు, నా జీవితం పొట్టి బ్రతుకు, నన్ను ఎందుకు ఇట్లా దేవుడు చేశాడు ఇంత పొట్టిగా అని తన్ను తాను నిందించుకోలే. ఒక పరిష్కారాన్ని ఆలోచించాడండి. ఆలోచిస్తే అతని మైండ్లో ఒక తలంపు వచ్చింది. ఏంటి? ఒక చెట్టు ఎక్కుదాం, యేసయ్యను చూడటానికి. ఏం చేద్దాం? చెట్టు ఎక్కుదాం. మంచి ఆలోచనతో అతడు పెద్ద వ్యక్తి, చిన్న కుర్రోడేం కాదు, మంచి ఉద్యోగస్తుడు. చెట్టు ఎక్కాడండి. ఎక్కి కూర్చున్నాడు. యేసయ్యను చూడటానికి ఎంత ఆశ. యేసయ్య అదే దారి గుండా వెళ్ళారు. దగ్గరికి వచ్చారు. జక్కయ్య అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎంత మంచి దేవుడు తెలుసా అండి? మన పేర్లు కూడా ఆయనకు తెలుసు. ఆమేన్. ఈరోజు ఇక్కడ నువ్వు ఉన్నావు, చూసావా? యేసును చూడటానికి వచ్చావు. ఈ మిరాకల్ ఫెస్టివల్స్లో నువ్వు కూడా పాలు పొందుతావు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ జీవితం ఆయనకు తెలుసు. నీ అంతరంగం ఆయనకు తెలుసు. పేరు తెలిసిన దేవునికి నీ సమస్య తెలీదా? పేరు తెలిసిన దేవునికి నీ కుటుంబ పరిస్థితులు తెలియవా? ప్రతి జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయటానికి రాత్రి ఇక్కడ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. దేవుడు నాతో చెప్పమన్న మాట నేను చెప్పి వెళ్తాను. మీరు నమ్మితే అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. జక్కయ్య పిలిచాడు. బహుశా ఎంతోమంది జనసమూహం అక్కడ ఉన్నారు. ఎవరికి పొట్టివాడు కనబడలేదు. ఈ లోకంలో నువ్వు ఎవరికి కనపడకపోవచ్చు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, వ్యాధుల్లో నువ్వెవరికి గుర్తురావు కూడా. నిన్నెవరు పలకరించరు కూడా. నిన్నెవరు అమ్మ ఎలా ఉన్నావు, అయ్యా ఎలాగున్నావు, కనీసం పలకరించే వాళ్ళు ఉన్నారు. నీకు నీ ఇంటికి వచ్చే వాళ్ళు ఉన్నారు కష్టాల్లో. యేసునాథుడు మాత్రం నిన్ను పిలవటానికి, నీ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తాను. పిలవకుండా వస్తున్నాడండి. హల్లెలూయా. అక్కడ కానా వివాహంలో వాళ్ళు పిలిస్తే వచ్చాడు. ఇక్కడ నేను వస్తానయ్యా నీ ఇంటికి. కారణం ఏంటి తెలుసా? ఆయన చూడాలనుకున్నాడు. ఆయన హృదయంలో చేర్చుకున్నాడు. ఆయనకు ఒక చిన్న స్థానం హృదయంలో ఇచ్చాడండి. అందుకే చెట్టు ఎక్కగలిగాడు. కష్టమైన దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. దేవుని చిత్తానికి తల వంచాడు. దేవుణ్ణి చూడటానికి కళ్ళు పెద్దవి చేసుకున్నాడు. యేసయ్యను చూస్తాను నేను, యేసయ్యను చూస్తాను నేను, ఎట్లాగైనా చూస్తాను నేను. చూస్తేనే కానీ ఈరోజు నేను నిద్రపోను, నా ఇంటికి వెళ్ళను. యేసును చూడాలి, యేసును చూడాలి. ఈరోజు నీకు అట్లాంటి పట్టుదల ఉండాలి. ఇక్కడికి వచ్చి నీవు వెళ్ళిపోయి, లేకపోతే భోంచేసి వెళ్ళిపోవటం, ఎవరు వచ్చారో చూసి వెళ్ళిపోవటం, లేకపోతే పాటలు వినేసి వెళ్ళిపోవటం,
అట్లా కాదండి, యేసుని చూడాలి. మమ్మల్ని చూసినా చూడపోయినా పర్లేదు, యేసు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అక్కడ చూడండి, యేసుని నేను చూస్తానని ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి ఆ జక్కయ్యతో ఏజే అంటే, నేను వస్తానయ్యా నీ ఇంటికి. ఎంతో సంతోషం అయిపోయింది. చూడాలనుకున్నటువంటి ఆ జక్కయ్యకు ఇంటికి వస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. రండయ్యా, మీరు వస్తే ఇంకా అంతకన్నా సంతోషమే ఉంది. సంతోషంతో చేర్చుకున్నాడని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంతో చేర్చుకున్నాడు. యేసయ్య ఇంటికి వెళ్ళిపోయాడండి. అక్కడ అద్భుతం జరిగింది. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. ఏంటి తెలుసా, అతని జీవితం మారిపోయిందండి. అతని బ్రతుకు మారిపోయింది. అతని ఆలోచన మారిపోయింది. అప్పటి వరకు అతని దుష్ట తలంపులన్నీ మాయమైపోయాయి. అతనిలో ఉన్న చెడ్డ బుద్ధి అంతా పోయిందండి. అతనిలో ఉన్నటువంటి పాప స్వభావం అంతా మారిపోయింది. ఎంత అద్భుత దేవుడండి. హల్లెలూయా. ఎంత అద్భుతకరుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు. ఇదిగో మీకు నేను అద్భుతాలు చేస్తాను. జక్కయ్యకు చేసిన అద్భుతం మీ జీవితంలో కూడా నేను చేస్తాను. ఆ కానా పెళ్లిలో చేసిన అద్భుతం మీ జీవితంలో కూడా నేను చేస్తాను. దేవుడు అదే మాట్లాడుతాడు. మీకు అక్కడ అదే చదివాం కదా. మీకు అద్భుతాలు కనపరుస్తాను. నాకు కావాలి అద్భుతం. ఈ మిరాకల్ ఫెస్టివల్స్లో నీవు అద్భుతం పొందుకుని వెళ్ళాలి బిడ్డ. నువ్వెవరైనా సరే, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఆయనకు ఒక్క స్థానం ఇవ్వు చాలు, హృదయంలో ఆహ్వానించు చాలు, వాక్యాన్ని నీ గుండెల్లో నింపుకో చాలు. ఆయనను చూడాలని ఆశ నీకుంటే చాలు, ఆయనను ఆహ్వానిస్తే చాలు, ఇదిగో ఆయనకు చోటిస్తే చాలు, ఆయనను చూడగోరితే చాలు. దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. అంటాడు కదా యేసయ్య, ఇక్కడ నుండి నేను పాత జీవితాన్ని వదులుకుంటానయ్యా. నా పాప జీవితాన్ని బట్టి అందరూ నన్ను పాపి అంటున్నారు. చాలాసార్లు అనుకున్నాను మారాలని, మారలేకపోయాను. చాలాసార్లు అనుకున్నాను మంచిగా ఎంతమందికి ఉండదు మంచిగా బ్రతకాలని? చాలామందికి ఉంటుందండి. మీరు అనుకుంటారు, చాలామంది ఈ లోకంలో వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, లేకపోతే త్రాగుడు, వ్యసనాలకు, మద్యానికి బానిసైనటువంటి వాళ్ళు అనుకుంటారు ప్రతిరోజు. ఏమని తెలుసా, నేను మంచిగా అయిపోవాలి. పాపం తన భార్యతో చెప్తాడు, ఇక్కడ నుండి నేను త్రాగను. పాపం ఒట్టు కూడా వేస్తాడు. ఆ పిల్లల మీద ఒట్టేస్తాడు, నీ మీద ఒట్టు అంటాడు, అందరి మీద ఒట్లేస్తాడు. పాపం ఆశ ఉంది. కారణం ఏంటి? ఆశను పాపం అతడు పొందుకోలేడు. ఈ మానాలి అనేటువంటి ఆశ ఉంటుంది, మంచిగా బ్రతకాలనే ఆశ ఉంటుంది, కానీ అతని వల్ల కాదు. యేసు ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. జక్కయ్య పాపి, జక్కయ్య దుర్మార్గుడు, జక్కయ్య లంచగొండి, ఓ పాపి అనంటే ఇక లోకంలో ఎవరికి ఇష్టం లేదండి. అతని జీవితం గొంగలి పురుగులాగా ఉంది. మనుషులకు చాలా అసహ్యం. ఆ ప్రభు వెళ్తే అందరూ అనుకున్నారట, యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడేంటి, ఎల్లగా యేసయ్య ఏంటి అక్కడికి వెళ్ళాడు, పాపి ఇంట బస చేయటానికి వచ్చాడని అనుకున్నారట. అంటే మనకు అర్థమవుతుంది అతడు ఎంత పాపో. కానీ యేసయ్య ఇంటికి వెళ్ళగానే అతని పాప జీవితం అంతా పరిశుద్ధపరచబడిందండి. ఆ గొంగలి పురుగు సీతాకు ఒక చిలుకలాగా మారింది. అతడు ఆనందంతో తెలియాడుతున్నాడు, అద్భుతమైన మాటలు పలుకుతున్నాడు. యేసయ్య నీలాగా బ్రతుకుతానయ్యా, ఇక్క నుండి నీలాంటి మంచి మనసుతోనే బ్రతుకుతాను, అందరికి హెల్ప్ చేస్తాను, లేనోళ్ళకి ఇస్తాను. ఇంతవరకు అందరి దగ్గర లాక్కున్నాను, ఇప్పటి వరకు అందరికి నేనే ఇస్తానయ్యా. నా దగ్గర ఉన్న ఆస్తి అంతా అందరికీ పనిచేస్తానయ్యా. ఎంత మంచి మనసు. ఇలా మార్చగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్తే ఇలాంటి మార్పు కలుగుద్దా? ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు మనకి అబ్బుతాయా? యేసు అద్భుతాలు చేస్తాడు. మీ జీవితాల్లో నీ పాత రోత జీవితాన్ని మార్చగలిగింది ఆయనే. ఈరోజు చోటిస్తావా ఆయనకు? ఈరోజు నువ్వు ఆయనను చూడాలని ఆశ నీకుందా?
లేకపోతే నీ జీవితంలో నీ బ్రతుకు మారాలనేటువంటి ఆశ నీకు ఉందా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కోసమే ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దీవించడానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. సేవకులు ఎంతో ప్రయాసతో ఈ ప్రేయర్స్ ఏర్పాటు చేశారు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలని, నీ జీవితంలోనే అద్భుతాలు జరగాలని. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతితో దెయ్యాలు ఆడును, తన మాటతో. హల్లెలూయా. ఆయన మాట్లాడితే చాలు దెయ్యాలు పారిపోయినాయి. ఆయన చెయ్యి వేస్తే చాలు రోగాలు మాయమైపోయినాయి. ఆయనకు చోటు ఇస్తావా? ఒకసారి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సమయం అయింది, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒకసారి పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క సరస్సు తీరాన ఉన్నాడండి. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఈ పేతురు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఖాళీగా ఉన్నాడు. రాత్రంతా చేపలు పట్టాడు, చేపలేం దొరకలేదండి. అతని నావ ఖాళీ, అతని వల ఖాళీ, అతని జీవితమే ఖాళీ. ఆ ఖాళీగా ఉన్నటువంటి అక్కడకు యేసయ్య వెళ్ళారు. ఆ గలిలియా సముద్ర తీరాన వలలన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు, కడుక్కుంటున్నాడు. తెల్లవారిపోయింది, రాత్రంతా ప్రయాసపడ్డారు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఏమయ్యా, ఏమైనా ఉన్నాయా చేపలు అడిగాడు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ లేదు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చాలామంది యేసయ్య మాటలు వినటానికి, ఆయన వాక్యం వినటానికి వచ్చారు. అందరూ కూడా ఆయన మీద పడిపోతూ ఉన్నారండి, మీద పడతా ఉన్నారు. ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఇబ్బందిగా ఉంది వాక్యం చెప్పడానికి, బోధించడానికి. అక్కడ 2 దోణెలు ఉన్నాయి. పేతురుదైనటువంటి ఒక దోణెను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఆ దోణిలోకి ఆయన కూర్చున్నారు. ఆ దోణెను ధర నుండి కొంచెం లోపలికి త్రోయమని చెప్పారు. ఆ దోణెలో ఆయన కూర్చున్నారు, వాక్యాన్ని బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు చోటిచ్చాడు పేతురు. బోధంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత యేసుప్రభు అంటారు, ఈసారి నువ్వు వలై. అప్పుడు అంటాడు కదా యేసయ్య, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా కానీ మీరు చెప్తున్నారుగా, నేను వేస్తాను. అదేనండి నమ్మకం. ఈ రాత్రి ఏదో వెళ్ళిలాగే చెప్తారు అని అనుకోకూడదు. ఆయన మాటను నమ్మి నీ జీవితంలో ముందుకెళ్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. పేతురు దేవుని మాట నమ్మాడు. అయ్యా, నీ మాట చొప్పున వేస్తానయ్యా, ఏం పర్లేదు, నాకు నీరసంగా ఉంది, రాత్రంతా చేపలు పట్టాను, ఓపిక లేదు, నిరాశ ఉంది, అయినా కానీ నేను వల వేస్తాను, నీ మాట చొప్పున. వేశాడు. వల నిండా చేపలే. ప్రియ దేవుని బిడ్డలారా, వల నిండా చేపలే. యేసయ్యకు చోటు ఇవ్వండి, అద్భుతాలు జరుగుతాయి. యేసయ్యని ఆహ్వానించండి, అద్భుతాలు జరుగుతాయి. ఎంతమందికి ఆశ ఉంది అద్భుతాలు జరగాలని? అందరూ లేచి నిలబడండి. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలి.
మీతో పాటు వస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. నీకు ఒక విలువైన సమయాన్ని రాత్రి నీ కొరకే సిద్ధపరిచాడు, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. యేసయ్యా రండి నా హృదయంలోనికి. చెప్పండి. నేను చెప్తున్నటువంటి మాటలు మీరు కూడా చెప్పగలిగితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆయన నామం ఇక్కడ ఉన్నది, ఆయన ప్రభావం ఇక్కడ ఉన్నది, ఆయన శక్తి ఇక్కడ ఉన్నది, ఆయన అభిషేకం ఇక్కడ ఉన్నది, ఆయన యొక్క కృప ఇక్కడ ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. నువ్వు ఆశపడితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆశతో ఆయనను పిలు, ప్రభువా రాయ్యా నా హృదయంలోనికి, నేను చోటిస్తానయ్యా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో ఇప్పుడే యేసు నామములో ఆయన ముడతా ఉన్నాడు. విశ్వాసంతో నమ్మండి, మీరు స్వస్థపరచబడి వెళ్తారు, మీరు దీవించబడి వెళ్తూ ఉన్నారు. మీరు కోల్పోని అన్ని దేవుడు ఇస్తాడు. ఖాళీగా వచ్చారు మీరు కాదు, దేవుడు మిమ్మల్ని నింపి పంపించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని నింపి పంపిస్తాడు. ఆయన అద్భుతాలు చేయటానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. యేసయ్యా నన్ను చూడయ్యా అని చెప్పండి. నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, నీ అద్భుతాన్ని రుచి చూడాలనుకుంటున్నాను, నీ కృపను నేను పొందుకోవాలనుకుంటున్నాను, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను, నీ కృపను నేను పొందుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి, అలా మౌనంగా వినొద్దు. ప్రార్థన చేయండి, ఇది ప్రార్థన చేసే సమయం. దేవుణ్ణి అడగండి. ప్రియ సహోదరుడు సహోదరి, యవ్వన బిడ్డ, నువ్వెవరివైనా సరే దేవుడు నిన్ను దీవించి పంపించాలనుకుంటున్నాడు. కావాలా నీకు ఆ దీవెన? నీ ఆలోచన ఏంటి ఆయనకు తెలుసు, నీ అంతరంగం ఏంటో ఆయనకు తెలుసు. బస్సు నువ్వేం చెప్పలేని స్థితిలో ఉన్నావు, కానీ ఆయన అన్ని నీ నుండి చెప్పించడానికి ఆయనకు తెలుసు. ఆయనకు దేవుడు కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యా రండి ప్రభువా, రండి నాయనా. చెప్పండి, యేసయ్యా రండి ప్రభువా. అద్భుతాలు చేస్తాడు ఆయన. నిన్ను దర్శించే కాలం ఇదే, నీపై దయ చూపే కాలం ఇదే. ఇదే మిక్కిలి అనుకూల సమయం ఆయనకు. అమ్మా నా సమయం ఇదే, ఇదిగో నువ్వు హృదయాన్ని తెరవు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను దర్శిస్తాడు ఆయన, నిన్ను దర్శిస్తాడు ఆయన, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. హృదయపూర్తిగా ఆయన ఆహ్వానించు. జక్క ఇంట్లోకి వెళ్ళావు, నా ఇంట్లోకి రాయా, నా గుండెల్లోనికి రాయా, నా గుండెల్లో నేను దాచిపెట్టుకుంటాను. నువ్వు చాలు నాకు. అవును, నువ్వు చాలయ్యా. అద్భుతాలు చేశాను, నాతో ఉంటే చాలయ్యా. ఆ కానా వివాహంలో ఉన్నావంతే, కొరతలన్నీ తీర్చావయ్యా. నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలు నాకు. నా కొరతలన్నీ తీరుతాయి ప్రభువా. సియోను నిన్ను దర్శించే కాలం ఇదే, సియోను నిన్ను దర్శించే కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే. సియోను నిన్ను దర్శించే కాలం ఇదే, సోదరుడా నిన్ను దర్శించే కాలం ఇదే, సహోదరి నిన్ను దర్శించే కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే. నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును. సహోదరి నిన్ను దర్శించే కాలం ఇది, సోదరుడా నిన్ను దర్శించే కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు
నిత్యం నీకు దిగులెందుకోయమ్మా. అహరోను కర్ర చిగురించలేదా, అహరోను కర్ర చిగురించలేదా, చెలికొండ కంటే నిన్ను హెచ్చించును, చెలికొండ కంటే నిన్ను హెచ్చించును. సియోను నిన్ను దర్శించే కాలం ఇదే, సహోదరి నిన్ను దర్శించే కాలం ఇదే, ఓ నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం. ఒక్క అవకాశం యేసయ్యకి ఇవ్వండి. యేసయ్యా నా జీవితంలో అద్భుతం చేయండి ప్రభువా, నా జీవితాన్ని ఫలభరితంగా చేయండి ప్రభువా. ఖాళీగా ఉందయ్యా నా బ్రతుకు, ఓ నన్ను నింపండి. హల్లెలూయా. నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును. అయ్యా నా కొరతలన్నీ తీరడానికి, ఈ కూటాలు తీర్చడానికే ఈ కూటాలు ఏర్పాటు చేసావయ్యా, నీకు వందనాలు. నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును. సహోదరి నిన్ను దర్శించే కాలం ఇదే, సోదరుడా నిన్ను దర్శించే కాలం ఇదే, ఓ నిర్ణయ కాలం ఇదే, నీపై దయచూపు కాలం ఇదే, నిర్ణయ కాలం ఇదే. ప్రభువా దీవించండి అయ్యా బిడ్డ యొక్క ఖాళీ బ్రతుకులు ఆమేన్ అద్భుతంగా మలచండి, నింపండి ప్రభువా. నీటి లాంటి చప్పటి జీవితాలు విలువైనవిగా ద్రాక్షారసం వలె మార్చండి ప్రభువా. విలువలేని జీవితాలను విలువైనదిగా మార్చండి. అద్భుతమైన మార్పు బిడ్డల్లో కలగాలి. ఈ కూటాల ద్వారా బిడ్డలు దీవించబడాలి. హల్లెలూయా. నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును, నీ కొరతలన్నీ తీరును, నీ కలలన్నీ నిజమవును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే చేతులు పైకెత్తి, ప్రభువా మమ్మలను దర్శించడానికే ఈ మిరాకల్ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసావని నమ్ముతున్నాను ప్రభా. ఈ రాత్రి ప్రభా నీ దాసురాలు ముఖాంతరములో నుండి నువ్వు నాతో మాట్లాడవు తండ్రి. ఎవ్వరూ పట్టించుకొని నా బ్రతుకును ఈ రాత్రి నువ్వు పట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చావు ప్రభా. ఎవ్వరు ఇష్టపడని నా జీవితాన్ని ప్రభా నా పేరుతో సహా ఎరిగిన వాడవై, నా అంతరంగంలో దాగి ఉన్న సమస్తమును తెలిసిన వాడవై, నా దుఃఖము నెరిగిన వాడవై ఈ రాత్రి నాతో మాట్లాడవు తండ్రి. నీ నిర్ణయ కాలం ఇదే అని నేను గుర్తిస్తున్నానయ్యా. నాతో నువ్వు మాట్లాడవు ప్రభా. నేను అద్భుతాన్ని పట్టుకునే ఇక్కడి నుంచి వెళ్ళాలి తండ్రి. మంచి ఆశ్చర్య కార్యం నా బ్రతుకులో జరగాలి ప్రభా. నా హృదయం మారాలి తండ్రి, నా జీవితం మారాలి ప్రభా, నా పరిస్థితులు మారాలి ప్రభా. తండ్రి నన్ను దాటిపోవద్దు ప్రభా, నీ కృప నాపై కుమ్మరించండి తండ్రి. హల్లెలూయా. అలాగే చేతులు పైకెత్తి, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు ప్రభా, ఈ రాత్రి నన్ను తాకు తండ్రి, ఈ రాత్రి నన్ను దర్శించు ప్రభా, నీ కృప నా మీద కుమ్మరించు ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రభువును వేడుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు జోషి అయ్య గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు, విడుదల ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. రీమా షాలా రే బాబా షాందారా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ప్రెజెన్స్ రైట్ నౌ. ప్రభువా నీ సన్నిధి ఆవరించినందుకు వందనాలు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా అలాగే చేతులెత్తి ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా
ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఈ రాత్రి. రిమ హతోరులో షోకోరులో రోమా జాంబ్ర షిఖేరల రబా ఓ రిబాల రబా షందరల బెరిబి రహతుటో కోరులో రోమా షహబహత్ సిక్కితెన బెరిబి ఓ రిబాల రబా షందరల బెరిబ్రా షకోరులో రోమా సహప్ర షిక్కితెన బెరిబి. మహాగణుడు వెన్న దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకే స్తోత్రము తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయన, నువ్వు సర్వశక్తిమంతుడవు నాయన. బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలందరి జీవితాల్లో అయ్యా గొప్ప కార్యాలు, గొప్ప మిరకల్స్ అయ్యా ఈ రాత్రి యేసు నామములో ప్రారంభమవునుగా అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆయన నువ్వు గొప్ప దేవుడవు ప్రభా. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ అయ్యా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే అయ్యా నీ మాటలు విన్నారో, పాటలు విన్నారో, వారి జీవితాల్లో కూడా అయ్యా నువ్వు గొప్ప కార్యాలు, గొప్ప మిరకల్స్ అయ్యా ఈ రాత్రి మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నాయన అయ్యా గొప్ప స్వస్థత కార్యాలు యేసు నామములో జరుగునుగాక. ఓ గొప్ప విడుదల యేసు నామములో జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆయన అయ్యా నువ్వు గొప్ప దేవుడో ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, అయ్యా మీరు నిర్ణయించిన కాలం అని మేము నమ్ముతున్నాం ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ఆయన అయ్యా మీరు ప్రతి ఒక్క బిడ్డను అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకును అయ్యా మీరు దర్శించినందుకు నీకు స్తోత్రం తండ్రి. బలపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. విత్తబడిన వాక్యము తన అంచుల మట్టుకు నింపబడినట్లుగా మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రం తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా. అయ్యా ఘనమైన పరిచర్యను జరిగిస్తున్న తండ్రి ఆయన దైవజనులను అయ్యా వారి పరిచరణ, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన అయ్యా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.